जवाजी लिखिता कल्लेपल्ली అందరూ ఒకసారి కూడా మరి మా హోమ్ ద్వారా మేము 2001లో చిన్నగా ప్రారంభించాం ఈ యొక్క సేవా సంస్థను. మరి గత 23 సంవత్సరాలుగా దాదాపు అనేక వందల మంది మరి మా హోమ్ నుంచి గ్రాడ్యుయేట్ అయ్యి రకరకాల వృత్తుల్లో ఇంజనీర్లు, టీచర్లు, నర్సులు గాను ఇంకా అనేక వృత్తుల్లో స్థిరపడ్డారు. ఈ సంవత్సరం మేము 233 మంది విద్యార్థులకు మరి ఎడ్యుకేషన్ స్పాన్సర్షిప్గా హెల్ప్ చేస్తున్నాం. మరి వారు ఎల్కేజీ నుంచి మరి పీజీ వరకు కూడా వేరు వేరు యొక్క కళాశాలలో, యూనివర్సిటీలో చదువుకున్న వారికి మా సహాయ సహకారాలు అందిస్తున్నాం. వీరందరూ కూడా మరి ఆర్థికంగా మరి పేద కుటుంబం నుంచి వచ్చిన యొక్క మరి బాలబాలికలు అన్నమాట. వారి పరిస్థితిని మరి పరిశీలించి మరి వారికి సహాయం చేయడం జరుగుతుంది. మరి వీరిలో 60 మంది మరి ఇంజనీరింగ్, మరి ఫార్మసీ, మరి ఇతర యొక్క ఉన్నత యొక్క విద్యను అభ్యసిస్తున్నారు వేరు వేరు యొక్క యూనివర్సిటీలో. మరి వారందరికీ ఈ రోజున మరి యూనివర్సిటీ విద్యను అభ్యసిస్తున్న వారికి ప్రతి సంవత్సరం ఇచ్చే స్కాలర్షిప్స్ని మరి ఈ రోజున మన అతిథుల చేతుల మీదకి ఇవ్వాలని ప్రోగ్రాం తలపెట్టాం. అదే కాకుండా కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ చదువుతున్న విద్యార్థులకు ల్యాప్టాప్లు కూడా వారి సహాయ సహకారంగా ఉంటుందని అందిస్తున్నాం. అదేవిధంగా విద్యా సహాయంతో పాటు మరి ఇక్కడ ఈ పురిటిగడ్డ చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న నిరుపేద వితంతువులు, వృద్ధులకు, వికలాంగులకు మా చేతనైన సహాయాన్ని చేస్తున్నాం. ప్రతి నెల వారి సరుకులు వారికి అందించడం, మరి పండుగలప్పుడు అప్పుడు వారి నూతన వస్త్రాలు, వికలాంగులకి మరి యొక్క వీల్ చైర్స్, ట్రైసైకిల్స్, ఈ విధంగా మరి వారి సహాయంగా మేము అందిస్తూ ఉన్నాం. అదేవిధంగా మరి గత 4 సంవత్సరాల నుంచి చల్లపల్లిలోని 2 మురికివాడల్లో ఉన్న గిరిజన కుటుంబాలు దాదాపు 80 మందికి ప్రతి నెల కూడా మరి గ్రోసరీస్ సరుకులు అందించడం జరిగింది. ఈ విధంగా మరి మన ప్రాంతంలో మరి కోవిడ్ సమయంలో అయితే 2 సంవత్సరాల్లో దాదాపుగా మన అవనిగడ్డ నియోజకవర్గము, తర్వాత ఇటు మచిలీపట్నం పార్లమెంట్ నియోజకవర్గంలో దాదాపుగా మరి 30,000 కుటుంబాలకు 2 సంవత్సరాల్లో మేము మరి ఫుడ్ అందజేయడం జరిగింది, గ్రోసరీస్. అదేవిధంగా అన్ని డిపార్ట్మెంట్లకి కావాల్సిన సేఫ్టీ ఎక్విప్మెంట్ మరి వారందరికీ జర్నలిస్టులకి, మరి పిహెచ్సిలో ఉన్న వారికి కాన్సన్ట్రేటర్లు, ఆక్సిమీటర్లు, ఎక్విప్మెంట్ అంతా కూడా మరి దేవుని కృపను బట్టి మేము అందజేయడం జరిగింది. సేవా కార్యక్రమం నిర్వహిస్తున్న ఏకైక సంస్థ అని చెప్పొచ్చు. సురేష్ దంపతులను నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. ప్రత్యేకించి అనాథలకి, పేదవారికి ఒక కల్పతరువులాగా ఉన్న సంస్థ ఈ సంస్థ అని చెప్పడం ఎటువంటి అతిశయోక్తి లేదు. చాలా పేద స్థితిలో ఉండి వాళ్ళ తండ్రులను కోల్పోయిన పిల్లలు తీసుకొచ్చి వాళ్ళని ఏ విధంగా తీర్చిదిద్దో ఇప్పుడు 2 పాపలు ఇక్కడ వాళ్ళ సందేశాల ద్వారా మనం తెలుసుకోవటం జరిగింది. ప్రార్థన చేసే పెదవుల కంటే సాయం చేసే చేతులు మిన్న అని చెప్పి అంటారు. నిజంగా ఇవాళ విద్యా విషయంగా కానివ్వండి, అలాగే వైద్య విషయంగా కానివ్వండి, ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నారో ఆ ఇబ్బందుల్లో ఉన్నవారికి అండగా నిలుస్తున్న సంస్థ అయ్యం అంటుందో ఎటువంటి అతిశయోక్తి లేదని చెప్పి నేనైతే భావిస్తున్నాను. తీసుకొచ్చి వాళ్ళని తన కన్న పిల్లల కంటే కూడా మిన్నగా పెంచటం, చివరికి పెళ్ళిళ్ళు కూడా చేయించడం చాలా సంతోషదాయకమైన విషయం. ఎందుకంటే నేను చాలాసార్లు ఈ కార్యక్రమాల్లో పాల్గొనడం కూడా జరిగింది.
తన అబ్బాయిని అమ్మాయిని ఏ విధంగా చూస్తాడో ఆ విధంగానే మిమ్మల్ని కూడా చూస్తాడు. దీని తారతమ్యం లేకుండా చూడటం అన్నది సురేష్ గారి దంపతుల యొక్క గొప్పతనం అని చెప్పి మాత్రం నేను భావిస్తూ ఈ రోజున ఈ స్కాలర్షిప్ పంపిణీ, ల్యాప్టాప్లు పంపిణీ చేయటం జరుగుతుంది. అలాగే ఇక్కడ ఏ వర్గం వారైనా కూడా ఐవీఎం సహాయం పొందిన వారంటూ ఉండరని చెప్పి నేను భావిస్తాను. కరోనా సమయంలో విశిష్టమైన